శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాః భవాబ్ధితారం కటివర్తిహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. అధేసో విష్ణుమాలోక్య గృహీత్వా తత్కరం కరే ప్రహసన్నంబుజాభాక్షం త్యువాచ సదాశివః. క్షామోజలోసి గోవింద దేయం తే భోజనం కిము స్వయం ప్రవిశ్య యది వా స్వయం భుంక్ష్వ స్వగేహవత్. ఈరోజు జ్యేష్ఠమాసం ఆరంభం. ఈ జ్యేష్టం ఐంద్రియం అంటే ఇంద్ర సంబంధమైనది, ఇంద్రదేవతాకమైనది. జ్యేష్ఠా నక్షత్రం ప్రధానమైనది కనుక జ్యేష్ఠమాసం పూర్ణిమ రోజు ఉంటుంది కనుక జ్యేష్ఠా నక్షత్రం. ధర్మరాజు కూడా జ్యేష్ఠా నక్షత్రంలోనే జ్యేష్ఠమాసంలోనే జన్మించాడు. జ్యేష్ఠ శుద్ధ పంచమి అనుకుంటా. ఈ జ్యేష్ఠమాసంలో సుందరకాండ పారాయణ విశేషంగా పెద్దలు చేసేటువంటి వారు. ఈ జ్యేష్టంలో దశపాపహరా గంగావతరణ జరిగినటువంటిది జ్యేష్ఠ దశమి అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. ఈ జ్యేష్టం సకల ధర్మాచరణకు కూడా ప్రధానమైనటువంటిది అని. వసంత ఋతువు వెళ్ళి గ్రీష్మ ఋతువు వస్తుంది. చైత్ర వైశాఖములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు అని చెప్పించేవారు. కనుక ఈ జ్యేష్ఠమాసంలో మనం చక్కగా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరితామృతాన్ని పరమభక్తుడైనటువంటి నారద మహర్షి శ్రోతగా ఉండి పరమయోగీశ్వరుడైనటువంటి సనత్కుమారుల వారు అనేకమైన విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను, తీర్థ మాహాత్మ్యాలను, అనేక విషయాలు మనుష్యులైనటువంటి వాడు ఎలాగ నడవాలి, సహజంగా మనుష్యులైనటువంటి వారు అందరూ మనుషులు అనిపించినా వారిలో కొందరిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. సహజంగా విశ్వాసంతోనే నడిచేటువంటి వారు ఎక్కువ. ఇదిగో ఆయన చెప్పారు, వీరు చెప్పారు, గ్రంథాలు చెప్పాయి అని. కానీ దానితో ఆగకుండా లాజికల్గా అంటే విశ్లేషణాత్మకంగా, దాన్ని జిజ్ఞాసతో ఆలోచనాత్మకంగా విషయాలని చూసేటువంటి వారు కొంతమంది. తర్కం కొంతవరకు అవసరమే మనస్సు దృఢపరుచుకోవడం కోసం. ఇంకా దానిపైన అనుభవం, అనుభూతి, ఇది చాలా ప్రధానం. ఇది లేకపోతే ఈ రెండు కూడా వ్యర్థమే.
ఒక అనుభూతి ఉండాలి. అనుభూతి అనేది హృదయ ప్రధానం, బుద్ధి అనేటువంటిది తర్క ప్రధానం, లాజికల్ మైండ్ అంట. అందుకని మనకు షడ్దర్శనాలు వచ్చాయి. ఈరోజు విశేషించి భృగువారం శుక్రవారం స్వామి శ్రీయపతి తన పత్ని అయినటువంటి పెరియ పిరాటి లక్ష్మితో కలిసి స్నానం చేస్తారు, స్వీకరిస్తారు. భార్గవీలోక జనని రమా మా మంగళదేవత అని సకల సమస్తమైనటువంటి శుభాలను ప్రసాదించేటువంటి ఆ తల్లి మొదటగా ఆమెను ఆశ్రయించాలట. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం అని నారాయణ పదాశ్రిత అయినటువంటి ఆ లక్ష్మి యొక్క వైభవం నారాయణునికి ప్రీతిపాత్రమైనది. శ్రీమన్నారాయణుని యొక్క పరమ ప్రేమ స్వరూపమే లక్ష్మి అనంటే ఇందాక చెప్పుకున్నాం. ఈ అనుభూతిని మనకు స్వామివారి యొక్క అభిషేకం ఎంత చక్కగా ఆ అనుభూతిని ప్రసాదిస్తోంది. అనుభూతి అనేటువంటి ద్వారానే మహర్షాదులు మనకు గ్రంథాలు అందించారు. ఇది మా అనుభవం. దీని ద్వారా మీరు కూడా ఆ దివ్యానుభూతిని పొందవచ్చు. నిన్న మనం అందువల్లనే గౌతమాశ్రమంలో ఉన్నాం. నారద మహాపురాణంలో బ్రహ్మాది దేవతలంతా వచ్చారు. ఒక యోగి అయినటువంటి వాడు ఏ విధంగా నడవాలో నడుస్తారో అవన్నీ కూడా దీంట్లో చూపించారు. భూతశుద్ధి, ఈ శరీరాన్ని ఆశ్రయించినటువంటి పాప పురుషుడిని తొలగించి పుణ్యస్వరూపాన్ని ధ్యానించి సేవించి ఇలాగా ఉన్నటువంటి వాడు యోగి అయినటువంటి వాడు ఈ మనస్సుని, ఇంద్రియాలను, నాడులను, శ్వాసక్రియని నియమించి శ్వాసని కొన్ని గంటలు ఆపేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ ఏం చెప్తారు, శ్వాస ఆగిపోతే లేక మైండ్ పని చేయకపోతే బ్రెయిన్ డెడ్ అంటారు కదా. ఈ హార్ట్ పని అది మరణం. కానీ రెండింటినీ నిలిపివేసే వాళ్ళు ఉన్నారు యోగులు. అదొక చమత్కారం, అదేం పెద్ద విశేషం కాదు. శ్వాసని లోపలనే శ్వాసిస్తూ బాహ్యంగా కేవల కుంభకం అంటారు. అట్లాగా దాన్ని జడప్రాయంగా ఉంటారు. అలాగా ఉన్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారు కొన్ని వందల సంవత్సరాలు. అది ప్రాక్టికల్గా వాళ్ళు చెప్తారు. అది మనకు అయ్యేది కాదు, అందరికీ అయ్యేది కాదని. అలాగా ఉన్నటువంటి వారే ఈనాటికి కూడా సజీవ యోగులు ఉన్నారు. ఇప్పుడు మనకు వెంగమాంబ ఆమె ఇప్పటికీ ఈనాటికి కూడా ఆ యోగ స్థితిలోనే ఉన్నది. నాకు చాలా చిన్న వయస్సులో మా గ్రామంలో సైకిల్ మీద వారం రోజులు తిరిగాం. భూగృహంలో ఆ మట్టి తవ్వి ఆ భూమి లోపల ఉండి పైన అవన్నీ వేసి దాన్ని ఎత్తిన మళ్ళా ఇసుక పోసి ఆ వారం రోజులు అలాగనే ఆహారం ఏమీ ఉండదు, మళ్ళా లేచేవారు. ఏ మామూలు వాళ్ళే అంటే అది ప్రాక్టికల్ మీద అవుతుంది. నేను చూసిన విషయం కూడా అంటే అతనేమి యోగి కాదు, సామాన్యుడు. అది ఎలాగ సాధ్యం అవుతోంది? సాధన వల్ల సాధ్యం. యోగులైనటువంటి వారు దాన్ని సాధించగలరు. ఇంకా ఎక్కువ దాన్ని రోజుకి 21,600 సార్లు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఊపిరి పీల్చడం వదలటం, దాన్ని ప్రాణాయామ ప్రక్రియ చేత తక్కువ అంటే జంతువుల్లో కూడా ఏనుగు చాలా తక్కువ శ్వాసలే తీసుకుంటారు. అలాగే కొన్ని జంతువులు ఉన్నాయి చాలా తక్కువ శ్వాసలు, అందుకని ఎక్కువ కాలం బ్రతుకు. జంతువులు అలా చేస్తే మనుషుడు తేలేడా? అయితే మనం దాన్ని గురుముఖత
పట్టుకొని సాధన చేసేటువంటి వారు ఉన్నారు ఇప్పటికీ. దానితో పాటు సరిగ్గా చేయకుండానే యోగులుగా చాలా దొంగ యోగులు కూడా, అంటే ఆ విచక్షణ తెలుసుకోవాలి అని. సరే, ఇప్పుడు ఎందుకయ్యా ఈ యోగం యొక్క విషయం అంటే, నిన్న మనం చెప్పుకున్నాం, శంకరాత్మ గౌతమ మహర్షి శిష్యుడు. గౌతమాశ్రమంలో బ్రహ్మాది దేవతలంతా వచ్చారు. అప్పుడు గౌతముడికి ప్రియమైనటువంటి ఆ శంకరాత్మ శరీరాన్ని వదిలిపెట్టేశాడు. దాన్ని చూసి గౌతముల వారు, శుక్రాచార్యుడు కూడా యోగం చేత మరణించారు. ఇది ప్రహ్లాదాది దైత్యులు అందరూ కూడా శోక సంతప్తులయ్యారు. ఇది మహేశ్వరుడు చెప్తే ఆయన కూడా బ్రహ్మాది దేవత అందరూ గౌతమాశ్రమానికి వచ్చారు. అంతవరకు నిన్న చెప్పుకున్నాం. అప్పుడు ఈ గృహం అనేటువంటిది సుప్రతిష్ఠితం. ఆయన చూపు ద్వారానే ఆ శ్వాస రూపంలో తానే ఆ శంకరాత్మ వాయు రూపంలో తన అంశతో ప్రవేశించారట పరమశివుడు. హరిహర అన్నీ కూడా తేజస్సులన్నీ ఆయనకి సంక్రమిస్తాయి. అప్పుడే ఆయనకు వరాన్ని ఇస్తాడు, రామభక్తుడై పూజిత విగ్రహుడుగా ఉంటాడు అని. అనంత కల్పాలు ప్రీతమానసుడై ఉండగలడు అని ఇలాగా అలభ్యమైనటువంటి వరాలన్నీ ఇచ్చారు. ఆ సమయంలో పరమశివుడు, బ్రహ్మగారు, విష్ణువు అందరూ ఉన్నారు. ఆ విష్ణువు యొక్క చెయ్యి పట్టుకొని, గోవిందా, నువ్వు ఆకలితో ఉన్నట్టున్నది కదా, నీవు భోజనం చేస్తావా? నీవు స్వయంగా ఇంట్లోకి ప్రవేశించి స్వగృహంలో లాగా ఉండవయ్యా. చాలా చిత్రమైనటువంటిది. భగవంతుడు భక్తులతో అతి ప్రాకృతుడిలాగా ప్రవర్తిస్తాడు కొన్ని సమయాలు. అది మనకు అనుభవం లేదు కాబట్టి మనం ఇవన్నీ విచిత్రం అనిపిస్తాయి. భక్తుల చరిత్రలు చూడండి, యోగుల చరిత్రలు చూడండి. మనం అంతా అది సమీప కాలంలోనే హతీరాం బాబాజీ పెద్ద పరీక్ష పెట్టారు. గంపెలు చెరుకులు వేసి ఇది తెల్లవారేసరికి ఏనుగు రూపంలో వచ్చి అయిపోయి. అందుకని హాథీ అంటే ఇది హిందీలో ఏనుగు. ఆ రూపంలో వచ్చి స్వామి తినేశా. ఇది జరిగినటువంటిదే కదా. అలాగే సక్కుబాయి, అలాగే చాలా విచిత్రమైనటువంటి స్థితులు మనం వారి చరిత్రల్లో చూస్తాం. ఇక్కడ కూడా ఈ ఆకలేమిటి అంటే ఆ భక్తుడి కోసం చాలా చిత్రంగా ఇక్కడ ఆహారం తీసుకోయా అని చెప్పడం. నందిని ద్వారాధ్యక్షుడిగా నియమించాడు. ఆ నంది గౌతముడితో వెళ్ళి విష్ణు మాటల్ని, మహావిష్ణువు యొక్క మాటలు చెప్పాడు. అన్నాన్ని సిద్ధం చేయవయ్యా, నీ ఇంటిలో భుజించాలనుకుంటున్నారు అని. మనం శ్రీవారి చరిత్రలో కూడా చూస్తాం. నారాయణ వనం వెళ్తాడు వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మాది దేవతలతో, ఋషులతో అందరితో వెళ్తూ ఉంటే ఆ సుఖాశ్రమం తిరుచానూరు వెళ్ళేసరికి ఆ సుఖమహర్షి మా ఆతిథ్యం తీసుకోవాలన్న. సరే అన్నారు. తల్లితో వకుల మాతతో వెళ్ళారు. చింత్రిణీ రస సంయుక్తం అంటే ఇక్కడ చింత చెట్టు ఆ చిగురుతో ఆ రసం పెట్టాడు సుఖయోగి. శ్యామాక బియ్యంతో అన్నాన్ని సిద్ధం చేశాడు. అది స్వీకరించాడు అన్నారు. వీళ్ళు బయట ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇదేమిటయ్యా మమ్మల్ని వదిలివేసి ఈయనొక్కరేది హాయిగా తింటున్నాడు అనుకునేసరికి బయటకు వచ్చి ఒక్కసారి ఆ ఉదరాన్ని పొట్టని నిమిరాడట స్వామి. హూత్కారం చేశాడు. ఆ మంచినీరు త్రాగి పుక్కిలించాడు. అంటే వీరందరికీ ఆ గొంతు దాకా అన్నం తిన్నట్టు అయిపోయింది. మహాభారతంలో దుర్వాస మహర్షుల అంటే భగవంతుడి యొక్క చిత్రమైన లీలలు. ఇక్కడ కూడా
అన్నాన్ని భుజించాలి అనుకుంటున్నారు అని చెప్పి వాసుదేవుడితో ఆ శంకర భగవానుడు ఇద్దరు ఏకాంతంగా ఆ గౌతమాశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారట. ఆ తర్వాత కొంతసేపు సంభాషణ చేసి శయనించి స్నానానికి దగ్గరలో ఒక తటాకం పెద్ద చెరువు ఉంటే దానిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారట. మహర్షులు రాక్షసులు అందరూ కూడా స్నానం చేస్తున్నారు, జలక్రీడ చేశాడు. ఇక్కడ మహావిష్ణువు పరమశివుడి మీద కాసి నీళ్లు చల్లాడు, ఆయన కూడా చల్లాడు, జలక్రీడ చేశాడు. చాలా చిత్రమైన వర్ణన చేస్తారు. ఇలాగ వారిద్దరూ ఒకరి శిరస్సున మరొకరు నీరు చల్లడం, ఆ ఋషిగణ మధ్యలో ఆ శివకేశవుల జలక్రీడ సాగుతూ ఉంటే జలక్రీడా సమాసక్తులైనటువంటి వారి జటాబంధాలు ఒకరి జడ మరొకరితో ముడిపడిపోయింది. ఆ జటాబంధాన్ని విడిపించడానికి మహర్షులంతా లాగుతూ ఉన్నారు, పడవేస్తున్నారు, పడుతున్నారు, ఆక్రోశిస్తున్నారు. పెద్ద సంరంభం జరుగుతోంది. చాలా చిత్రమైన వర్ణన చేశారు. అదే సమయంలో ఆకాశంలో వానరేంద్రులు ఈ శంకరాత్మే హనుమంతుడు అయ్యాడు. ఆయనే హనుమ. ఆయన నాదం చేస్తూ నృత్యాన్ని చేశాడు. వీణని లలితంగా వీణావాద్యం చేశాడు. చక్కని గీతములు పాడాడు. హనుమంతుడు మహాసంగీతవేత్త, మహాయోగి, మహాభక్తుడు, సకల విద్యా ప్రావీణ్యుడు. మనకు రామాయణంలో రామచంద్రమూర్తి అంటాడు, ఎవరిని గురించి ఆయన అంతగా చెప్పడు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషిత్వం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం. చాలా అద్భుతంగా చతుర్వేదాధ్యయనం చేసినవాడు, వ్యాకరణ శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్రవేత్త. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడవయ్యా లక్ష్మణ, మొదటి పరిచయంలోనే చెప్తారు రామచంద్రమూర్తి. కాబట్టి ఇక్కడ ఆయన చక్కగా గానం చేశాడు. శంకరుడు కూడా విన్నాడట ఆ గానాన్ని, గీతాన్ని. తాను కూడా గానం చేయటం మొదలుపెట్టాడు. అంటే గౌతముని మీద ఉన్నటువంటి ప్రేమ సకల దేవతలను, ఋషులను అక్కడకు ఆకర్షించింది. భక్తుడైనటువంటి వాడు ఆ భావన గమ్యుడైనటువంటి నారాయణుని స్మరిస్తే, భావిస్తే అక్కడకు ప్రత్యక్షమవుతాడు. ధ్రువస్వరం సర్వలక్షణ సంయుతం స్వధారామృత సంయుక్తం చేసి మధురమైనటువంటి గొంతుతో గానం చేశారట పరమశివుడు కూడా. వాసుదేవుడు ఆ మహావిష్ణువు మృదంగాన్ని మ్రోగించాడు. తుమ్మురుడు కూడా మెల్లగా మీటాడు. గౌతమాదులు నృత్యం చేశారట. తాము కూడా కొందరు గానం చేశారు. ఇలాగ హనుమంతుడు మధుర గానం చేస్తూ ఉంటే చెట్లన్నీ కూడా వాడిపోయినవి చిగుర్చాయి. సంగీతం వల్ల మనం చరిత్రలో కూడా చూస్తాం. తాన్సేన్ దీపక్ రాగంతో దీపం వెలుగుతోంది. అమృతరాగం, అమృతవర్షిణి, అలాగనే ఇంకేదో రాగం ఉన్నది, దానివల్ల వర్షాలు పడ్డాయి. ఇప్పటికీ ఆ అంటే అంతటి స్థితి ఉండాలి అన్నమాట. ఈ పుష్పాలన్నీ కూడా కృషించినవి కాస్త పుష్పాలతో వికసించాయి. అందరూ తమ తమ గానాలను కొద్దిసేపటికి ఆపివేశారు. దేవర్షి దానవ గానం స్థిరంగా క్రియాశూన్యులుగా నిలిచారు. అందరూ కూడా ఏ పని చేయకుండా ఉన్న సమయంలో ఆ కపిరాజు హనుమంతుడు గానం చేశాడు. తక్కిన వారంతా శ్రోతలయ్యారు. మధ్యాహ్నం అవుతూ ఉంటే ఆ దేవతలంతా వాహనాల్ని అధిరోహించి తమ తమ లోకానికి వెళ్తామన్నారు, వెళ్ళారు. అప్పుడు గానప్రియులైన మహేశ్వరుడు వానరేశ్వరుణ్ణి అనుగ్రహించి, ప్రవగేశ్వర, నీవు నా ఆజ్ఞతో నిస్సందేహంగా నా వాహనమైన వృషభాన్ని అధిరోహించమన్నట్ట. అంటే అప్పుడు ఆయన అలాగా అధిరోహించి నాకు ఎదురుగా నిలిచి నీవు ఈ సంగీతాన్ని చక్కగా పాడమన్నాడు.
గానం చేయమన్నా. అంటే అనేక గీతాలు పాడు అంటే అప్పుడు ఆ హనుమ అంటాడు, స్వామి వృషభారోహణ సామర్థ్యం నాకు లేదు, ఇది నందిని ఎక్కే అర్హత నీదే, అది నీకు తప్ప ఇతరులకు కాదు అంటూ ఉంటే శంకరుడు అలా కాకపోతే నువ్వు నాకు అభిముఖంగా ఉండాలన్నాడు కదా, నీవు నా మీదనే అధిరోహిస్తే నేను గానం చేస్తా అన్నా. అంటే అలాగనే చేశాడు. తన శిరస్సుని అటు తిప్పి అలాగనే గానం చేశాడు. మధురమైన గానం మాధవుణ్ణి ఆకర్షిస్తోందట. సామగాన లోల అన్నాడు. సంగీతం అంటే స్వామికి చాలా ప్రీతిపాత్రం, అందుకనే సామవేదం నుంచే సంగీతం వచ్చింది. మనం చూస్తాం ఈనాటికి ఉడిపిలో కనకదాసు గానం చేస్తే ఆనాటి కాలాన్ని అనుసరించి ఆ కనకదాసుని ఆలయ ప్రవేశం చేయనివల హరిజనుడని ఆ గుడి వెనకాలకు చేరి ఆయన అద్భుతమైన భగవన్నామం చేస్తూ ఉంటే ఉడిపి కృష్ణుడు వెనక్కి తిరిగాడు. ఈనాటి కూడా మనం కిటికీలో చూడాలి, ఇది చరిత్ర. కనుక ఇక్కడ ఈయన కూడా నీకు అభిముఖంగా తిరిగి చేస్తానన్న. సరే, ఇలాగ మధురగానం వింటూ పరమశివుడు మళ్ళా గౌతమ గృహం చేరాడు. దేవ ఋషి గాన దానవులంతా వచ్చారు. ఆ సమయంలో గౌతముడు వచ్చిన వారికి అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చాడు. ఇంటి మీద ఆ గృహ ఉపకరణాలు అన్నీ కూడా చెట్లు చేమలు అన్నీ చిగిర్చాయి. అందుకనే పురాణాల్లో కూడా వస్తారు. ఒకసారి నారదుడికి తుమ్మురుడికి ఎవరు గొప్పవాళ్ళు సంగీత శాస్త్రంలో సహజంగా కొన్ని శాస్త్రాలలో గొప్ప స్థితిని పొందితే ఎవరికి గొప్ప స్థితి ఉండాలి. స్పర్ధయా వర్ధతే విద్య వరకే ఉండాలి, వ్యక్తిగత స్పర్ధలు ఉండకూడదు. విద్య అనేది వినయాన్ని ఇవ్వాలి, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి, వికాసాన్ని ఇవ్వాలి. వస్తే ఏం చేయాలి అని అంటే అందరూ కూడా మేమెవరం కాదు, హనుమంతుడి దగ్గరికి బొమ్మన్నా, ఆయనే రప్పించి ఆయన ఎక్కడికి రాడు బొమ్మ. గంధమాదన పర్వతం వెళ్ళారట. అక్కడ ఆయన ఏదో రామనామం చేసుకుంటున్నాడు. వచ్చి ఇలాగా అంటే నాకు ఈ వివాదాలు, నేను భక్తుడు ఎప్పుడు కూడా వాదో నావలంబ్య వివాదాల్లోకి వెళ్ళడు. ఆయన చెప్పాడు, సరే ఇలాగా భగవద్ ఆదేశం అని అంటే సరే మీరు పాడండి, మీ పాటకు రాళ్ళు కూడా కరిగిపోవాలి. అలాగైతే ఎవరు అనేది అప్పుడే తేల్చునని ఆయన రామనామంలో. సరే వీరు నారదుడు తుమ్మురుడు గానం చేస్తూ ఉంటే ఈ గానానికి వీరి వీణలు శిలలు అన్నీ కరిగిపోయి అక్కడే నిలిచిపోయాయి, గట్టిపడిపోయి. ఇప్పుడేం చేయాలి అని అంటే ఎవరైతే మళ్ళా కరిగించి ఇది మళ్ళా ఎవరు తీసుకుంటారో వాళ్ళు, ఇలా కాలేదు. అప్పుడు హనుమంతుడే గానం చేశాడని ఇలాగ అంటే ఇవి కేవల చమత్కారాలు కాదు. ఎంతటి గొప్ప శాస్త్ర పాండిత్యం ఉన్నప్పటికీ కూడా భక్తి అనేది లేకపోతే అది వృధా అనేటువంటిది మనకు త్యాగరాజస్వామి చరిత్రలో కానీ ఆయన కూడా అంతే. ఆస్థానాలు కోరలేదు. ఆనాటి కాలస్థితిలో అందరూ కూడా ఏదో విద్యని సంపాదించి 17-18 శతాబ్దాల్లో ఏ రాజు దగ్గరకు వెళ్ళి ఆయన మెప్పించి ఆయన ఇచ్చే ఏవో మణిమయ మాణిక్యాదులతో దాంట్లో జీవితాన్ని గడపడం అదేమి దోషం అని కాదు, అప్పుడున్న స్థితులు అవి. కానీ ఈయన నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా, నిజముగా తెల్పగవే మనసా. ఆయన కేవలం ఉంచవృత్తి అంటే భిక్ష చేయటం కాదది, అదొక సాధన మార్గం. అహంభావం లేకుండా శిలోంచ వృత్తితో బ్రతకమన్నాడు బ్రాహ్మణుడు.
అంటే రైతులు బాగా పంట పండించి అక్కడక్కడ కొంత ధాన్యాన్ని వదిలివేస్తారు, వేసేవారు వెనుక. అలాగ వదిలిపెట్టేస్తే అది ఒక యజ్ఞం లాంటిది. అగ్రయణ యజ్ఞము అని బ్రాహ్మణుడు చెయ్యాలి క్రొత్త ధాన్యం వచ్చినప్పుడు. ఆ యజ్ఞం వాడు చేస్తే ఎంత ఫలితమో, ఈ రైతు అక్కడ ధాన్యాన్ని కొంత వదిలివేస్తే ఏమవుతుంది, పశుపక్షాదులు తీసుకుంటాయి, భిక్షగాలు తీసుకుంటారు. కొంతమంది బ్రాహ్మణులు ఎవరిని ఆశ్రయించరు, ఏది చేయరు. వారు చేయవలసినటువంటి వేదోక్తమైన యజ్ఞయాగాదులు చేస్తూ ఏ రోజుకు ఆ రోజు ఇక్కడ రాలి పడినటువంటి ధాన్యాన్ని ఏరుకొని దానితో యజ్ఞయాగాదులు చేస్తూ కాలాన్ని గడిపేవారు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఎవరిని అడగరు కదా, ఈ ధాన్యాన్ని ఏరుకుంటారు. అలాగ చేస్తే ఆ రైతులకు కూడా యజ్ఞఫలం కలుగుతోంది. ఎన్ని ధర్మాలు చెప్పారో మనం వాటి మీద దృష్టి పెట్టాం, మనకు కనిపించకుండానే ఇవన్నీ జరిగేవి ఒకనాటి సమాజంలో. సరే, ఇక్కడ కూడా అంతటి ఆ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా వినయము, విజ్ఞాన వికాసము ఇవన్నీ కూడా ఉండాలి. ఈ హనుమంతుడి గానానికి అందరూ కూడా బొమ్మల్లాగా అయిపోయారు. అందరూ నమస్కారం చేయటం మొదలుపెట్టారు. పాదాభివందనం, సమస్త ఆభరణ భూషితులై ఆకారంతో తరుణుడిగా ఉన్నాడు. ఆ శంకరుడు హనుమంతుని యొక్క శిరస్సుని చేతులతో పట్టుకొని ఇటు తిరిగినది మళ్ళా మామూలుగా చేశారు. హనుమంతుని చేతిలో ఒక పాదాన్ని ఉంచి మరొక పాదాన్ని ముఖంలో ఉంచి ఆ కాలి వేళ్లతో ముక్కుని పట్టుకొని ఇలాగ చమత్కారమైనటువంటి స్థితిని చూపించాడు. శిరస్సంతా కూడా పాదంతో స్పృశించాడు. ఒక ముత్యాల హారాన్ని హనుమంతుడి కంఠంలో వేశాడు. ఈ ఆభరణాలు ఏవి కూడా స్వీకరించరు అని భక్తులైనటువంటి వారు, అంటే వీటికంటే చాలా గొప్పది అని హనుమంతుని యొక్క చరిత్రలో చమత్కారంగా కూడా కొందరు చెప్తారు. రామాయణంలో కూడా శ్రీరామ పట్టాభిషేకం చేసినప్పుడు రామచంద్రమూర్తి ఒక హారాన్ని ఇచ్చి సీతమ్మకు, నీకు ఇష్టమైనటువంటి వాడు, విజ్ఞుడైనటువంటి వాడు, ఇలా కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పాడు, వానికి ఇవ్వమంటారు. అంటే ఆయనకు ఇష్టమే హనుమంతుడు అని, కానీ భార్య ద్వారా ఇప్పించాడు. ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇలాగ పిల్లల ద్వారా తనకంటే చిన్నవాడు వారి అంటే ఇవ్వటం అనేది అభ్యాసం కావాలి. ఇస్తే అప్పుడు ఆ హనుమంతుడు దాన్ని స్వీకరించి అద్భుతంగా శోభించాడు. కానీ చాలామంది విచిత్రంగా అది ఏదో కొడుకు చూశాడు, అవేవి ఉండదు. అంటే అది కూడా ఎందుకు అని అంటే ఆ రామనామం మీద అంతటి ప్రేమ ఉన్నదని చెప్పడమే తాత్పర్యం, అది గ్రహించాలి. ఇక్కడ కూడా హనుమంతుడికి చక్కని ఒక హారాన్ని వేశారట. దాన్ని చూస్తూ ఉన్నటువంటి మహావిష్ణువు శంకరుడితో అంటాడు, ఈ బ్రహ్మాండం అంతటా కూడా హనుమంతుడితో సమానమైన వాడు ఇంకొకడు లేడు. వేదాలకు దేవతలకు కనిపించని నీ పాదాన్ని, హనుమంతుణ్ణి స్పృశించినది నీ పాదం, సర్వ ఉపనిషత్తులకు అందనటువంటి ఆ చరణం కపీశ్వరుణ్ణి చేరింది. యమ నియమ ఆసన ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా కూడా యోగుల హృదయ పద్మంలో నిలవని నీ పాదాలు హనుమంతుడేందు స్థిరంగా నిలిచాయి. 1000 కోట్ల సంవత్సరాలు పూజించినా నీ పాద దర్శనం కాదు. ఈ లోకమంతా పరమశివుడంటే నారాయణ ప్రియుడని, నారాయణుడు శివప్రియుడని అనుకుంటారు, కానీ నాకు ఆ భాగ్యం లేదే అని ఇలాగా చమత్కారంగా ఆయన మాట్లాడితే శంకరుడు అంటాడు, నీతో సమానమైన వాడు ఎవరున్నారయ్యా, నీతో సమప్రియత్వం మరొకరికి లేదు. కానీ పార్వతి కొద్దిగా స్థితిలో ఉంటుంది అని, ఓ కరుణానిధి పరమాత్మ నారాయణ మధ్యకాలం అవుతోందయ్యా, భోజనం చేద్దాం అని ఇద్దరు కూడా భుజించారట. అపక్వమైనటువంటి 32 రకాలు పదార్థాలతో
వ్యంజనాదులు, దాడిమ, ద్రాక్ష, చెరుకు, నాగరంగ ఫలాలు, పక్వాన్నములు, ఇలాగ రకరకాలైన పదార్థాలతో చక్కగా ఆహారం ఆ శివకేశవులు దేవతలు అందరూ కలిసి స్వీకరించారు. ఇలాగా చేస్తూ ఉంటే అప్పుడు ఒక చిన్న పదార్థం గౌతముడు అది తీసుకొని ఈశ్వరుడికి అర్పించాడు. అందరూ అలాగ భుజిస్తూ ఉంటే అంటే గృహస్థ అయినటువంటి వాడు తన ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టి తానే వింజామర లేదా ఇప్పుడంటే ఫ్యాన్లు వచ్చాయనుకోండి విసనకర బట్టి వీయాలట, పాద సంవహనం చెయ్యాలి, కాళ్ళు పట్టాలి అని ఇవన్నీ కూడా చేస్తాడు. ఓ విష్ణు అప్పుడు పరమశివుడు అంటాట, ఇదిగో ఈ హనుమంతుడు ఎలా తింటున్నాడో చూడవయ్యా అంటూ ఉంటే ఇలాగా అంతా చూస్తూ ఉండగానే ఒక పదార్థం విష్ణువు యొక్క భోజన పాత్రలో ఉంచాడు, దాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. ఇలాగా స్వామి ఈ మాటల వల్లనే ఇది భుజించకూడదు, అభోజ్యం ఇది, నాకు నివేదన చేసినంత బావిలో పడవేయాలన్నారు. ఇలాగా తింటే నీ అనుగ్రహం కలుగుతోంది, తినకపోతే నీ మాట సత్యం అవుతోంది అని శంభు నైవేద్య భక్షణం చాంద్రాయణ సమం అని అంటే శంకరుడు ఇది భోజన సమయం, ఇతరమైన మాటలు ఎందుకయ్యా, నువ్వు నిశ్శంకగా భుజించు అన్నాడు. సరే అందరూ ఆహారం తీసుకున్నారు. ఇలాగా ఆ తాంబూలాన్ని స్వీకరించారు. బయలుదేరారట. అందరూ నమస్కారం చేసి అప్పుడు ఆ సమయంలో శంకరుడు అంటాడు, ధ్యాయే నకంచిత్ గోవింద నమస్యేహం నకించన కింతు నాస్తిక జంతూనాం ప్రవృత్త్యర్థమిదం మయా. గోవింద ఆయన ఆ సమయంలో ఏం చేశాడు అనంటే అందరి చేత నమస్కరించబడేటువంటి వాడు దేవదేవేశుడు. నీవెవరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నావు సంధ్యా సమయంలో? ఆ సంధ్యా సమయంలో అందరూ కూడా సంధ్యని చేశారట. సంధి సమయం అంటే పగలు పోయి రాత్రి రావడం, రాత్రి పోయి పగలు రావడం, అది సంధి అని, సంధికాలం. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చేతులు జోడించి శిరస్సు వంచి పరమాత్మ ధ్యానం చెయ్యాలి. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే అని ఈ జగత్తుని అంతటినీ చైతన్యవంతం చేసేటువంటి ఏ పరమాత్మ స్వరూపం ఉన్నదో అది నా బుద్ధిని ప్రచోదనం చేయుగాక. ఇలాగ ధ్యానం చేసేయాలట. చేస్తే అప్పుడు అంటాడు, నువ్వు విష్ణువు అంటాడు మహేశునితో, ఇదేమిటయ్యా నువ్వు ఎవరిని ధ్యానం చేస్తున్నావు అంటే అప్పుడు అంటాడు ఆయన, నేను ఎవరిని ధ్యానం చేయడం లేదు, ఎవరికి నమస్కరించడం లేదు, కానీ దైవ విశ్వాసం లేనటువంటి నాస్తికులకు, అతి సామాన్యులకు, అజ్ఞులకు అందరికీ కూడా ఒక స్థితి కలగాలి, ఇలాగ చెయ్యాలి అని చూపించడం కోసం నేను ఈ జప ధ్యానాదులు చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను ఎవరిని కాదయ్యా, ఇలాగ చెయ్యకపోతే పాపాచార ప్రవృత్తి కలిగిన వారవుతారు జనులు. ఉత్తములైనటువంటి వారు ఏ ఆచరణ చేస్తారో దాన్ని అనుసరించే తక్కిన వారు కూడా చేయటం జరుగుతుంది. భగవద్గీతలో చెప్తాడు కదా, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. కాబట్టి ఇప్పుడు ఇలాగా నేను చేస్తున్నాను అని ఇద్దరు ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు. ఆ దేవర్షులంతా గౌతమ గృహం చేరారు. అందరూ భగవద్ ఆరాధన చేశారు. హనుమంతుడు, తుమ్ముడు వారంతా కూడా ఇంకా గానం చేస్తూనే ఉన్నారు. ఇలాగా చాలా చిత్రమైనటువంటి ఆ సన్నివేశాలు, సంభాషణలు జరుగుతాయి. ఆ విశేషాలు మనం క్రమంగా గ్రహిద్దాం. ఇవి మన మనస్సుని చక్కగా ఆకర్షించి పరమాత్మ వైపు మరలించేటువంటి
భగవల్లీలలు. వాటిని మనం చక్కగా గ్రహించి భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Now